హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో డేటా ఆబ్జెక్ట్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు మ్యాథ్ ఆబ్జెక్ట్ గురించి చూద్దాం. సో ఇన్ జావాస్క్రిప్ట్ మ్యాథ్ ఆబ్జెక్ట్స్ అలౌ యూ టు పెర్ఫార్మ్ మ్యాథమెటికల్ టాస్క్ ఆన్ నెంబర్స్. సో నెంబర్స్ మీద మ్యాథమెటికల్ టాస్క్ని పెర్ఫామ్ చేస్తుంది. సో మనకి ఫస్ట్ బాగా తెలిసిన వాల్యూ పై వాల్యూ. మనకి పై వాల్యూ కావాలనుకుంటే మనం యూజ్ చేసుకోవాల్సిన సింటాక్స్ ఏంటంటే మ్యాథ్. సో మ్యాథ్ అనే ఆబ్జెక్ట్ యొక్క మ్యాథ్ డాట్ పిఐ. సో మ్యాథ్ డాట్ పిఐ మనకి ఎంత వస్తుందో చూడండి. పై వాల్యూ మనకి డిస్ప్లే చేస్తుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి, మ్యాథ్ డాట్ పిఐ. సో పై వాల్యూ ఈజ్ 3.14. సో తర్వాత మనకు ఉండే ఫంక్షన్ వచ్చేసి రౌండ్ ఫంక్షన్. ఓకే, సో ఇక్కడ మ్యాథ్లో రౌండ్ ఫంక్షన్ ఉంది, రౌండ్ ఆఫ్. సో రౌండ్ ఫంక్షన్ రిటర్న్స్ ద వాల్యూ ఎక్స్ రౌండెడ్ టు ద నియరెస్ట్ ఇంటీజర్. సో అలాగే మనకు ఫ్లోర్ అని సీల్ అని కూడా మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ వల్ల యూజ్ ఏంటో తర్వాత చూద్దాము. మ్యాథ్ డాట్ ROUND. సో ఇవన్నీ కూడా స్మాల్ లెటర్సే. రౌండ్ ఆఫ్ 5.4ని నేను రౌండ్ చేసినట్టయితే 5 వాల్యూ వస్తుంది. ఓకే, 5.6ని నేను రౌండ్ చేసినట్టయితే మనకి 6 వస్తుంది. అలాగే 5.5ని రౌండ్ చేసినా మనకి 6 వస్తుంది, రైట్. కానీ మనం 5. సో కొంతమంది ఏమనుకుంటున్నాము 5.999999 ఇచ్చాను, నియర్లీ అది ఈక్వల్స్ టు 5.5 కాబట్టి మనకు రౌండ్ చేసిన వాల్యూ 6 వస్తుంది అనుకుంటాం, కానీ మనకి 5 వస్తుంది. ఓకే, సో ఇది రౌండ్ మెథడ్ వల్ల యూజ్. తర్వాత చూసుకున్నట్టయితే మనకి పవ్ ఫంక్షన్. సో పవ్ ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటంటే మనకి 2 to the power of, ఇప్పుడు నాకు 2 to the power of 3 కావాలి. ఈ పవర్ ఫంక్షన్ ఇచ్చేసుకుంటాం. ఓకే, 2 to the power of power 2, 3 రెండు పారామీటర్స్ని తీసుకుంటాను. ఇది ఫస్ట్ 2, తర్వాత పవర్ ఏదైతే ఉందో అది 2 to the power of power 3 ఈజ్ 8. 2 to the power of 16 రాస్తే మనకి ఎంత వస్తుంది, అదే 8 to the power of 3, 8 క్యూబ్ అంటాం కదా, 8 3 864, 8 ఎంత, సో 512 మనకి డిస్ప్లే చేస్తుంది. అలాగే స్క్వేర్ రూట్ SQRT, స్క్వేర్ రూట్ ఆఫ్ SQRT, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఎంత వస్తుంది మనకి, 4 మనకి 2ని రిటర్న్ చేస్తుంది కదా. సో అలాగే ఒక స్క్వేర్ రూట్ ఆఫ్ 10 ఇస్తున్నాను, 10కి స్క్వేర్ రూట్ కడితే మనకి ఎంత వస్తుంది, 3 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఓకే, ఈ విధంగా స్క్వేర్ రూట్ మెథడ్ని యూజ్ చేసుకుంటాము. తర్వాత చూసుకున్నట్టయితే అబ్సల్యూట్ వాల్యూ. అబ్సల్యూట్ వాల్యూ అంటే నెగిటివ్ వాల్యూస్ని డిస్ప్లే చేయదు. ఎప్పుడు కూడా నెగిటివ్ వాల్యూస్ ఇచ్చినా మనకు పాజిటివ్ వాల్యూ కింద డిస్ప్లే అవుతుంది. అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -10. -10 ఎంత వస్తుంది మనకి, పాజిటివ్ 10ని రిటర్న్ చేస్తుంది అబ్సల్యూట్ వాల్యూ. -10.999 ఇచ్చినా సరే మనకి సో ఫ్లోట్ వాల్యూ కూడా పాజిటివ్ వాల్యూ కింద వస్తుంది. మనం పాజిటివ్ వాల్యూస్ ఇచ్చినా సరే అబ్సల్యూట్ మెథడ్ ఏం చేస్తుంది, పాజిటివ్ వాల్యూ కిందే డిస్ప్లే చేస్తుంది. మనకున్న మెథడ్ ఏంటి, మ్యాథ్ డాట్ ABS. ఓన్లీ ABS యూజ్ చేసుకోకూడదు, మ్యాథ్ అనే కీవర్డ్ని కూడా ఆబ్జెక్ట్ని కూడా యూజ్ చేసుకోవాలి. తర్వాత సీల్, CEIL. సీల్ అంటే ఏంటంటే మ్యాథ్ డాట్ సీల్. రౌండ్ తర్వాత చెప్తే బాగుండేది ఇది. సో నియరెస్ట్ పాజిటివ్ వాల్యూ నియరెస్ట్ ఇంటీజర్ని చూపిస్తుంది. అంటే ఇప్పుడు నేను 5.1 అని ఇచ్చాను అనుకోండి, 5.1 కన్నా మనకి ఎక్కువ ఉన్న వాల్యూ ఏంటిది, 6. సో ఇట్ రిటర్న్స్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ రౌండెడ్ అప్ టు ద నియరెస్ట్ ఇంటీజర్. రౌండెడ్ అప్ చేస్తుంది అనమాట. 5.1 ఇచ్చినా మీకు 5.1 ఇచ్చినా మీకు 6 చూపిస్తుంది. 5.0000001 ఇచ్చినా సరే మీకు 6కి రౌండ్ చేసి చూపిస్తుంది అనమాట, 6కి సీల్ చేసి చూపిస్తుంది. అలాగే మనకి ఫ్లోర్, FLO ఫ్లోర్. సీల్ అంటే అప్ చేస్తుంది, ఫ్లోర్ అంటే డౌన్ చేస్తుంది, FLOR ఫ్లోర్. సో 5.001 ఇచ్చినా మనకు 5 వస్తుంది. సో లేదు నేను 5.99999 ఇలా ప్రింట్ చేసినా సరే మనం సీల్ ఫ్లోర్ చేసుకున్నట్టయితే అది మనకి 5 డిస్ప్లే చేస్తుంది. తర్వాత వచ్చేసి మనకున్న మెథడ్ వచ్చేసి సైన్. మీకు సైన్ వాల్యూ కావాలి అనుకుంటే సైన్ వాల్యూ ఇప్పుడు మనకి sin 90 వాల్యూ డిగ్రీస్లో ఇచ్చుకున్నట్టయితే sin 90
జీరోనా 1 నాకు ఐడియా లేదు. sin 0 is value is 1. sin 90 degrees equals to, సో sin 90 degrees equals to 1 కదా. మనకి డిగ్రీస్ టు రేడియన్ కన్వర్ట్ చేద్దాం. DEG డిగ్రీస్ టు రేడియన్స్. సో ఇక్కడ 90 degrees ఈక్వల్స్ టు హౌ మెనీ రేడియన్స్? 1.5708 రేడియన్స్ కదా. ఇప్పుడు నేను సో ఇక్కడ చూడండి, మ్యాథ్ సైన్ ఫంక్షన్ సైన్ మెథడ్ రిటర్న్స్ ఏ సిన్స్ వాల్యూ బిట్వీన్ -1 and 1 అండ్ యాంగిల్ ఆఫ్ ఎక్స్ గివెన్ ఇన్ రేడియన్స్లో ఇచ్చినట్టయితే మనకి వాల్యూని రిటర్న్ చేస్తుంది. అలాగే డిగ్రీస్లో మనం ఇవ్వాలంటే ఫస్ట్ డిగ్రీ నుంచి రేడియన్స్ కన్వర్ట్ చేసుకుని అప్పుడు మనం దాని వాల్యూ చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను మ్యాథ్ ఆఫ్ సైన్ ఆఫ్ ఇందాక పట్టుకొచ్చిన 90 degrees వాల్యూ రేడియన్స్లో 1.5708 కదా. ఎంత వస్తుందో చూద్దాం. 1 అని డిస్ప్లే చేయాలి. 0.0 మనం తీసుకొచ్చిన వాల్యూ ఎంత తీసుకొచ్చో మొత్తం రాలేదు. చాలా అంటే దీని తర్వాత ఏవేవో నెంబర్స్ ఉన్నాయి, అవి మొత్తం రాలేదు మనకి. అందుకని నియరెస్ట్గా 1 చూపిస్తుంది. ఎంత నియరెస్ట్ ఆఫ్ 1 కావాలనుకుంటే దాన్ని రౌండ్ చేసి చూసుకోండి, మీకు 1కి వెళ్ళిపోతుంది. రైట్, మీరు ఫ్లోర్ చేసుకున్నా 1కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకి ప్రాబ్లం వచ్చింది కాబట్టి నాకు ఎంత ఇచ్చాము? సైన్ ఏ ఈక్వల్స్ టు 90 degrees అని ఇచ్చాం. దీన్ని మనం సైన్ 90 వాల్యూ కనుక్కోమన్నారు మనల్ని. ఓకే, వేర్ ఏ ఈక్వల్స్ టు 90 degrees. సో దీన్ని మనం డైరెక్ట్గా సైన్ ఆఫ్ ఏ అని రాసేస్తే మనకి ఏమొస్తుందో చూడండి. సైన్ ఆఫ్ ఏ అంటే ఏ వాల్యూ ఇప్పుడు 90 అనేది రేడియన్స్లో ఉంది. సో అవుట్పుట్ వచ్చేసి సంథింగ్ 0.893 చూపిస్తుంది. అది కాదు కాబట్టి మనం దాన్ని ఏం చేయాలి? ఫస్ట్ ఇచ్చిన డిగ్రీస్ని రేడియన్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, దానికోసం ఫార్ములా ఏంటంటే ఏ ఇంటూ math.py math.py బై ఎంత చేయాలి? 100. ఈ ఫార్ములా మీకు గుర్తుంటే ఓకే, 100 కాదు 180 degrees, సారీ 180. ఓకే, ఇప్పుడు మనకు బి వాల్యూ యొక్క సైన్ వాల్యూ చూద్దాం. ఓకే, ఇప్పుడు మన 90 degreesని బీని రేడియన్స్లో కన్వర్ట్ చేసాము. రేడియన్స్ నుంచి మనకి సైన్ బి వాల్యూ సో 1 డిస్ప్లే చేస్తుంది. కావాలనుకుంటే మీరు దాని యొక్క రేడియన్ వాల్యూ కూడా చూద్దాము. ప్లస్ 90 degrees is in 90 DAG is in radians radians. సో ఇక్కడ మనం బీని పెడదాం. బి ఓకే, మనకు అవుట్పుట్ చూసుకున్నట్టయితే 90 degree in radians is 1. మనకి ఇందాక ఎంత చూపించింది ఇక్కడ కన్వర్ట్ చేసినప్పుడు 1.5708, కానీ యాక్చువల్గా వాల్యూ వచ్చేసి 1.7.07963 ఇది. ఓకే, సో ఈ విధంగా మీరు సైన్ వాల్యూ ఇచ్చిన ఏదైనా డిగ్రీస్లో ఇచ్చి సైన్ వాల్యూ కనుక్కోమన్నంటే మనం ఫస్ట్ రేడియన్స్లో కన్వర్ట్ చేసి చూసుకోవాలి. అదే రేడియన్స్లో ఇచ్చినట్టయితే మనకు ప్రాబ్లం లేదు. అలాగే కాజ్ మెథడ్ కూడా ఉంటుంది. కాజ్ మెథడ్ యూజ్ కూడా అదే. ఓకే, సైన్ ఆఫ్ కాజ్ ఆఫ్ బి 90 degrees యొక్క కాజ్ వాల్యూ అంతా మనకి 0 అనుకుంటా. సారీ, కాజ్ ఆఫ్ బి cos 90 value, cos 90 value. అయితే మనకి వాల్యూ ఎంత వస్తుందో చెక్ చేసుకోండి మీరు. నాకు ఇది మీద అంత ఐడియా లేదు. మ్యాథ్ ఆఫ్ కాజ్ ఆఫ్ బి
ఇప్పుడు మనం 90కి మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం కాబట్టి 0 degrees cos of 0 ఎంతో చూద్దాం. 1. సో తర్వాత min and max methods. Min and max methods can be used to find the lowest or highest value in the list of arguments. చూడండి, నేను math dot min of 22, 44, 55, 8, 9 ఇచ్చాను. సో మనకి మినిమం వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది ఈ యొక్క ఇంటిజర్స్లో. సో మనకి స్మాల్ వాల్యూ వచ్చేసి 8 డిస్ప్లే అవుతుంది. అలాగే మ్యాక్స్ కూడా మ్యాథ్ డాట్ మ్యాక్స్. సో 666. సో నెగిటివ్ వాల్యూ ఇచ్చుకున్నట్టయితే తర్వాత ర్యాండమ్ మెథడ్ రిటర్న్స్ ద ర్యాండమ్ నెంబర్స్. సో ఇక్కడ నేనేం రాస్తున్నానంటే మ్యాథ్ డాట్ ర్యాండమ్ అని రాస్తున్నాను. మ్యాథ్ డాట్ ర్యాండమ్ వాల్యూస్ని మనకు ప్రింట్ చేస్తుంది. RANDOM. సో చూడండి, ఇక్కడ మనకి 0 దగ్గర నుంచి 1 వరకు ఉన్న వాల్యూస్ని మనకు ప్రింట్ చేసుకుంటే వెళ్తుంది. 0 రాదు, 1 రాదు, మిడిల్లో ఉన్న వాల్యూస్ అన్నీ మనకు వస్తున్నాయి. ఓకే, సో వాళ్ళు మీకు 0 దగ్గర నుంచి 9 వరకు ఉన్న వాల్యూస్ కావాలంటే ఇంటూ 10 చేస్తే మనకు అవే వస్తాయి కదా. సో కాకపోతే వీటిని మనం ఫ్లోర్ కానీ రౌండ్ కానీ చేసుకోవాలి. సో సీల్ ఆఫ్ మ్యాథ్ డాట్ రౌండ్ ఆఫ్ ROUND రౌండ్ ఆఫ్ MNS. ఓకే, సో 9. సో 10 కూడా వస్తుంది, రైట్. 0 కూడా వస్తుంది. సో 0 దగ్గర నుంచి 10 వాల్యూస్ని మనం ప్రింట్ చేయగలుగుతున్నాం. సో తర్వాత చూసుకున్నట్టయితే మ్యాథ్ ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో మనకి ఇప్పుడు వరకు కొన్ని మెథడ్స్ చూసాం, కొన్ని ప్రాపర్టీ PI అనే ఒక ప్రాపర్టీని చూసాం. కానీ ఇంకా మనకి E అనే ఒక ప్రాపర్టీ ఉంది, PIE. SQRT2 1_2 ln natural logarithm 2 natural logarithm 10 ln 10 log 2e అంటే రిటర్న్స్ బేస్ టు log e వాల్యూ log 10e రిటర్న్స్ బేస్ 10 log logarithm e వాల్యూ. ఓకే, log 10 బేస్ e అని ఇస్తే ఏమొస్తుందో చూద్దాం. మ్యాథ్ డాట్ LOG 10e వాల్యూ అంతా చూద్దాం. 0.432. సో లాగ్ ఆఫ్ మ్యాథ్ డాట్ E అంటే ఏంటి? యూలర్ నెంబర్ కావాలనుకుంటే డాట్ E 2.718. సో తర్వాత మ్యాథ్ constructors, unlike the other global objects, the math object has no constructor. Methods and the properties are statics. All methods and properties can be used without creating a math object first. So math object ABS, absolute value of x, a cos x, a sin x, a tan x, a tan 2, seal cos, exp, floor, log, max, min, pow, random, round, sin, స్క్వేర్ రూట్, tan ఇవన్నీ కూడా మనకి మ్యాథ్ ఆబ్జెక్ట్స్ యొక్క మెథడ్స్ ఉన్నాయి. ఏమేమి మెథడ్స్ మనం ఇప్పుడు వరకు ABS అబ్సల్యూట్ వాల్యూ చూసి ఏ కాస్ చూడలేదు, ఏ సైన్ చూడలేదు, ఏ tan 2, సీల్ చూసాము, తర్వాత సీల్ కాజ్ చూసాము, EXP చూసాము ఎక్స్పోనెంట్, తర్వాత ఫ్లోర్ లాగ్ చూసాము, లాగ్ వాల్యూ చూడలేదు అనమాట. మ్యాక్స్ మిన్ చూసాము, పౌ చూసాము, ర్యాండము రౌండ్ చేసాము, సైన్, స్క్వేర్ రూట్, tan.
ఓకే, ఇవన్నీ కూడా ఇవన్నీ మెథడ్స్ ఉన్నాయి మనకి మ్యాథ్లో. ఇప్పుడు మనం జావాస్క్రిప్ట్లో ఉన్న ర్యాండమ్ మెథడ్ గురించి చూద్దాం. నెక్స్ట్ వీడియోలో జావాస్క్రిప్ట్లో ఉన్న ర్యాండమ్ మెథడ్ గురించి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.